పిల్లలు 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు మొక్కలు నాటే కార్యక్రమాల్లో పర్యావరణం మీద అవగాహన వచ్చే కార్యక్రమం మంచి కార్యక్రమం సార్. దాన్ని మళ్ళీ రివైజ్ చేస్తే బాగుంటుందని చెప్పి నా ఆలోచన సార్. కాదు ఏది అడిగినా డబ్బులతో ముడిపడదు సార్. నా భయం ఏంటంటే గతంలో ఒక సినిమా ఉంది సార్ జల్సా అని. దాంట్లో హీరో పాత్రధారి ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా డబ్బులు అడిగితే ఆ వార్డ్రోబ్ ఉంది, ఆ వార్డ్రోబ్లో చొక్కా ఉంటుంది, ఆ చొక్కాలో డబ్బులు అడిగి తెచ్చుకోండి. సో ప్రతిసారి వెళ్ళను, ఒక్కో ఫ్రెండ్ అడిగితే డబ్బులు కట్టి అక్కడ తెచ్చుకోండి. ఒకసారి ఉంగరం తీసుకుని ఇంకా తీసుకుంటూ ఉండరు. 3 సార్లు అయిపోయి 5వ సారి కూడా వచ్చిన తర్వాత అసలు ఎవరైతే చొక్కా పోయి అతను బయటకు వస్తాడు. ఏముంది ఆ చొక్కా దాంట్లో బొక్క తప్ప ఏముంది దాంట్లో. మాకు ఇబ్బంది ఏముందండి అధ్యక్ష, ఇది మేము ఏదన్నా అడుగుదామంటే వీళ్ళు ఖజానాన్ని లూటీ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. వాళ్ళు ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నారంటే మన మీద కోపం కాదు, మనల్ని ఫేస్ చేయలేక, మన ద్వారా ప్రజల్ని ఫేస్ చేయలేక. సో మాకు ఉన్న నమ్మకం ఏంటంటే గతంలో కూడా మీరు తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు అధ్యక్ష, హరితవనం అది మేము తిరిగి రివైవ్ చేస్తాం అధ్యక్ష. ఈసారి ఒక యునిక్ సొల్యూషన్తో పట్టుకుంటాం. మనకి మొక్కలకు కానీ వీటికి దేనికి సంబంధించిన సరే మన ముఖ్యమంత్రి మీరు కంప్లీట్ సొల్యూషన్స్ రండి. మీరు ఏమనుకున్నారని చెప్పి మీరు గౌరవ అధ్యక్షులు గారు చెప్పింది దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. దీన్ని నాకు భయం ఏంటి, కొత్త ప్రపోజల్ తీసుకెళ్తే మీరు ఎకనామిక్ సొల్యూషన్ కూడా ఒక ఫైనాన్షియల్ వే అవుట్ కూడా పట్టుకొచ్చి నాకు చెప్పండి తప్ప మొత్తం కూర్చొని నా మీద డమ్ చేయకనే ఉంది. అందువల్ల మీరు చెప్పింది మేము ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని మేము ఆలోచించి వారి దృష్టికి తీసుకెళ్ళి ఇది ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. మీరు చెప్పింది ఒక 10 times ఎక్కువ చేస్తాం అధ్యక్ష. మీరు 500 మేము 50 లక్షలు చేస్తాం అధ్యక్ష. అది ఏదో నాటేసి వెళ్ళిపోవడం కాదు అధ్యక్ష, దాన్ని తిరిగి తీసుకొచ్చి. ఎందుకంటే మాకు ముఖ్యమంత్రి గారు మాకు చాలా క్లియర్ కట్ ఇది ఇచ్చారు సార్ అధ్యక్ష, 50% గ్రీన్ కవర్ కావాలనేది. మనం వెళ్ళే లోపు మనకి నెక్స్ట్ ఎన్నికలు వచ్చే లోపు మేము దాన్ని ఖచ్చితంగా దాన్ని పూర్తి చేస్తాం అధ్యక్ష. దిస్ అవర్ కమిట్మెంట్. రెండో విషయం సార్, ఇది విద్యాశాఖ మంత్రి గారు ప్రతి స్కూల్లో సార్ మనం చిన్నప్పుడు ఎన్సిసి, రెడ్ క్రాస్ 2 ఉండేది. ఎన్సిసి, రెడ్ క్రాస్ హై స్కూల్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ. ఇప్పుడు అవి లేవు సార్. మళ్ళీ స్టార్ట్ చేస్తే వాళ్ళందరికీ ఒక ట్రైనింగ్ ఇచ్చి కమిట్మెంట్ వస్తుంది సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి అధ్యక్ష. ఇది మీరు చెప్పింది మంచి సూచన సలహా అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వం రాజ్నాథ్ సింగ్ గారిని కూడా మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు కలిశాను. మనకి డైరెక్టరేట్ ఇవ్వమని నేను కోరాను అధ్యక్ష. ఆయన అనుకూలంగా స్పందించారు. ప్రతి పాఠశాలలో కూడా ఎన్సీసీ తీసుకురావాలని లక్ష్యంతో పనిచేస్తున్నాం అధ్యక్ష. మీరు రాబోయే రోజుల్లో మార్పు అనేది మీరు గమనిస్తారు అధ్యక్ష. చాలా కమిట్మెంట్తో తీసుకుని, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా పవన్తో కూడా చాలాసార్లు మేము డిస్కస్ చేశాను. స్పోర్ట్స్ ఒక పక్కన, ఎన్సీసీ ఒక పక్కన చేయాలని చెప్పారు అధ్యక్ష. విల్ టేక్ ఇట్ అధ్యక్ష. థ్యాంక్ యూ సార్. నేను రెడ్ క్రాస్లో నేను పని చేశాను సార్ 10th క్లాస్లో సార్. అంటే చాలా బాగా మంచి కార్యక్రమం సార్. మళ్ళీ రివైజ్ చేయాలి సార్. ఇప్పుడు ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు ఇప్పుడు ముఖ్యమంత్రి